ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ప్రత్యేకముగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాల దినమున మనుషులందరూ నిన్ను విడిచిపెట్టి ఉండవచ్చు. నీ యొక్క సమస్యను చూచి వెనకడుగు వేసి ఉండవచ్చు. నీకున్నటువంటి పరిస్థితిని చూసి నీ చుట్టాలు, బంధువులు, స్నేహితులు ప్రతి ఒక్కరూ నిన్ను చీ అని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. నీవు పడ్డ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను నేను కలుగచేస్తాను. నీవు చేసేటువంటి ప్రతి ఒక్క పనిలో నేను నీకు సహాయం చేస్తాను, తోడుగా ఉంటాను, నీకు వాత్సల్యము చూపించువాడనై ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనము చేసేటువంటి పనులను బట్టి కొన్నిసార్లు దేవుని యొక్క శిక్షకు మనం కొనిపోబడతాము. మరొక తండ్రి ఏ విధంగా తన బిడ్డ తప్పు చేసినప్పుడు శిక్షిస్తాడు, అదే విధంగా ప్రేమిస్తాడు కదా. మరి అదే విధంగా పరలోకమందున్న తండ్రి కూడా మనము చేసేటువంటి తప్పుల వలన కొన్నిసార్లు దేవునికి విరోధముగా చేసేటువంటి తప్పులను బట్టి దేవుడు నిన్ను కోపిస్తూనే వాత్సల్యము చూపించేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఎవరు విడిచినా, ఎవరు నిన్ను వదిలిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు, దేవుడు నిన్ను వదిలిపెట్టడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆయన కృప నిత్యము నీకు తోడుగా ఉంచి ఆయన వాత్సల్యమును, ఆయన కృపను ఈ యొక్క ఉదయకాల దినమున దేవుడు నీకు తోడయించి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్య. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రము నాయన. తండ్రి, ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు స్తోత్రము. ఈ యొక్క వాగ్దానాన్ని మీరు స్థిరపరచండి నాయన, స్థిరపరిచి బలపరచమని వేడుకుంటున్నామయ్యా. సహాయం చేయండి తండ్రి. ఎంతమంది ఈ దినమున ఆదరణ లేక, మనుషుల ప్రేమ లేక, తల్లిదండ్రుల ప్రేమ లేక, కుటుంబ సభ్యుల ప్రేమ లేక తండ్రి ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. గొప్ప వాత్సల్యంతో వారికి మీరు సమకూర్చమని వేడుకుంటున్నాం దేవ. పరలోకమైనటువంటి మీ యొక్క తండ్రి ప్రేమను వారికి కనపరచండి, రుచి చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనలకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి, మరణ పడకల్లో ఉన్న వారిని మీరు లేవనెత్తండి యేసయ్యా. సహాయం చేయండి తండ్రి. ఎంతమంది వివాహాలు కాకుండా మిగిలిపోయినారో తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది రోగాలతో హాస్పిటల్స్లో బాధపడుతూ ఉన్నారో స్వస్థపరచు యెహోవాను నేనే అన్న ఒక మాటను వారికి ఇంపుగా మీరు ఆ సువార్తను మీరు పంపించి మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నామయ్యా. సహాయం చేయండి తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీ రక్త ప్రోక్షణ జరిగించండి, బాధల నుంచి విడుదల కలిగించండి, మీ పరిశుద్ధాత్మ వెలుగుతో నింపండి. ఈ యొక్క పునరుద్ధానపు దినము ఆరాధన తండ్రి ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో ప్రతి ఒక్కరిపైన, ప్రతి ఒక్క ఆరాధనలో మీరు తోడై నడిపించి మీ వెలుగుతో నింపి మీ వాత్సల్యంతో నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి, రక్షకుడు, పరిశుద్ధుడు నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.